గెలిచామా ఓడామా అనే టాపిక్ గురించి మాట్లాడదాం. అసలు గెలుపు ఓటమి అంటే ఏంటి, అండ్ హూ ఇస్ ద వన్ హూ డిసైడ్స్? అకార్డింగ్ టు మీ, ఆల్మైటీ ఈస్ ద వన్ హూ డిసైడ్స్ ఎవ్రీథింగ్, అండ్ దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. సో ఇఫ్ వన్ డోర్ క్లోజ్ అయింది అంటే ఆటోమేటికల్గా దెర్ ఈస్ ఎ డోర్ దట్ ఈస్ రెడీ ఫర్ యూ టు ఎక్స్ప్లోర్. సో హీ నోస్ వాట్ టు డూ. ఆల్మైటీ ఈస్ ద వన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని నేను బిలీవ్ చేస్తాను. వీఆర్ ఆల్, సపోజ్ లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే, ఈ వీడియో చూసే వాళ్ళల్లో మ్యాక్సిమం ఒక రిలేటివ్, ఒక ఫ్రెండ్, ఒక కిడ్, లేకపోతే ఎనీ లవ్డ్ వన్ ఆఫ్ యువర్స్ ఉన్నారని నేను అనుకుంటున్నాను. సపోజ్ వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా పడ్డారు అనుకోండి, లైక్ ఇఫ్ అట్ ఆల్ హిట్ ట్రిప్స్ ఆర్ ద కిడ్ అన్ఎక్స్పెక్టెడ్లీ కింద పడ్డారు, ఇమీడియట్లీ మనం రియాక్ట్ అవుతాం అండ్ దట్ హర్ట్స్ అస్, రైట్? సో వీ ఆల్ ఆర్ హిస్ కిడ్స్, ఇజంట్ ఇట్? సో ఇఫ్ యూ థింక్ దాట్ వే, మనందరం కిడ్స్ అయితే మనకి ఏదన్నా జరుగుతుంది అంటే డూ యూ థింక్ హీల్ ఎంజాయ్ ఇట్? సో ఆబ్వియస్లీ హీల్ హ్యావ్ అనదర్ ప్లాన్ ఫర్ అస్ టు మేక్ అస్ గెట్ అప్, వాక్ ద వే విచ్ హీ వాంట్స్ అస్ టు గో త్రూ. మనకి ఒక పాత్ అయితే ప్రీడిఫైన్డ్గా ఆయన సెట్ చేయకపోవచ్చు, కానీ మన పాత్ని మాత్రం డిఫైన్ చేసేది ఆర్ ఎక్స్ప్లోరేషన్కి ఈజీగా ఉండేలా చేసేది అయితే మాత్రం ఆల్మైటీ అని నేను బిలీవ్ చేస్తాను. హీ టేక్స్ కేర్ ఆఫ్ అస్, దట్స్ ఫర్ షూర్. అండ్ వన్ మోర్, లైక్ ఇఫ్ యూ లూజ్, అప్పుడే కదా ఓడితే కానీ గెలుపుకి వాల్యూ ఉండదు. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంటర్లింక్డ్ అనిపిస్తుంది నాకు. హీ మేక్ ష్యూర్ దట్ ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆర్ సంథింగ్, హీల్ గివ్ యూ ఎ పాజ్, he'll let you explore, he'll make you go through the right things, and he'll make sure that you are in the right path, he'll pave the way for you. That's what I think. So గెలుపు ఓటమి అనేది కాదు, ఓడితేనే గెలుపుకి వాల్యూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం గెలుపు ఆనందించాలంటే ఒక ఫాల్ అయితే ఫర్ షూర్, లేకపోతే మీకు వాల్యూ తెలియదు. గెలుపుకి వాల్యూ ఎలా తెలుస్తుంది అన్లెస్ యూ ఫాల్. సో బోత్ ఎవరు దీన్ని డిఫైన్ చేస్తారు అంటే ఆల్మైటీ అని నేను అంటాను. గాడ్ ఆర్ ఏ పాజిటివ్, ఆ టాపిక్ వేరేది, మళ్ళీ మాట్లాడదాం. ఆల్మైటీ ఈజ్ ద వన్ హూ డిసైడ్స్ ఎవ్రీథింగ్ అనిపిస్తుంది నాకు. ఓకే, దెన్ మళ్ళీ కలుద్దాం.